హాయ్ ఎవరీవన్. ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం శబరిమలలో మకర జ్యోతి దర్శనం అయిన తర్వాత నేను ఫ్యామిలీతో కలిసి మా కాడుగూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాము. చూడండి, అయ్యప్ప స్వామి టెంపుల్ ఈరోజు కళకళలాడిపోతూ ఉంది. చాలా బాగా ఉంది. అసలు ఈరోజు అద్భుతంగా అలంకరణ చేశారు. అయ్యప్ప స్వామికి ఇప్పుడు ఇరుముళ్ళు కూడా కట్టారంటే ఈరోజు పొద్దున సపరేట్గా. చూడండి, అయ్యప్ప స్వామి పటం పెట్టి సపరేట్గా ఇరుముళ్ళు కట్టడానికి ఒక మండపం ఏర్పాటు చేసినారు. ఇక్కడ మా అయ్యప్ప స్వామి గుడిలో స్వామివారిని ఇలా అలంకరించినారు. విభూతితో నీట్గా స్వామివారిని మొత్తం అలంకరించడం జరిగింది. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత అందంగా చేసినారు ఈరోజు. చూడండి, ఇది కాడుగూడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి మందిరం. బాగా ఫేమస్ ఇక్కడ. ఈ సరౌండింగ్లో ఉండే అయ్యప్ప స్వామి మాలదారులందరూ ఇక్కడికే వచ్చి అయ్యప్ప స్వామి మాల ధరిస్తూ ఉంటారు. ఇక్కడ 4-5 అర్చకులు కూడా ఉంటారు. ఈయన పేరు శ్రీహరి స్వామి. మేము మాల వేయించుకునేది కూడా ఇక్కడే. చాలా బాగుంటుంది ఈ గుడి. ఒక మంచి ఫీల్ వస్తుంది గుడికి వెళ్ళగానే. స్పిరిచువల్ ఫీల్ రావాలంటే ఈ గుడికి వెళ్తే చాలు, అంత బాగుంటుంది. అయ్యప్ప స్వామిని చూడండి, చూస్తే నాకు నిజంగా ఇంతసేపు చూసినా చూడాలనిపించేలాగా ఉందన్నమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది. మేము రెగ్యులర్గా వచ్చే గుడి కాబట్టి వీడియో తీస్తుంటే కూడా ఏమనరు, బాగా చూసుకుంటారు, బాగా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. చూడండి, మెట్ల పైన దీపాలు ఎంత పెద్ద దీపాలు ఎంత అందంగా పెట్టున్నారు. ఇవన్నీ రోజు పెట్టరు, ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా ఇలాగ అలంకరించడం జరిగిందనమాట. నేను మాల వేసుకున్నప్పుడు ప్రతిరోజు ఈ గుడికే వెళ్ళి కుదిరినప్పుడల్లా స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేవాడిని. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది విగ్రహాలు. మామూలుగా ఈరోజు మకర సంక్రాంతి కదా, స్వామివారి పూజ కోసం మొన్న ముక్కోటి ఏకాదశి రోజు పెట్టడం జరిగిందంట. ఇక్కడ ఈ విగ్రహాలను కూడా పుష్పాలంకరణతో నీట్గా చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్ణాటక.